క్లబ్ పరిస్థితి ఏమైపోయిందంటే రివర్స్ అయిపోయింది అన్నమాట. 30% కానీ ఎంప్లాయీస్ లేరు. ప్లస్ ఉండే వాళ్ళం కానీ క్లబ్ మెంబర్షిప్స్ తీసేశారు. అది కలెక్టర్ దృష్టి తీసుకెళ్ళాను. సగం మంది వైఎస్ఆర్సీపీ నాయకులు దాన్ని క్లబ్ను ఆక్యుపై చేసుకొని బిల్లులు పే చేయకోకుండా ఫ్రీగా ఉంటూ అక్కడ క్లబ్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. క్లబ్ వాళ్ళు పిలుస్తానే ఒకసారి మీరు వచ్చి విజిట్ చేయండి అని చెప్పేసి క్లబ్కి వెళ్ళడం జరిగింది. దాన్ని సాక్షి వాళ్ళు వక్రీకరించి నాకు మంచి పబ్లిసిటీ ఇచ్చారు. ఏమని క్లబ్కి వెళ్ళాడు క్లబ్కి వెళ్ళడం తప్పేం అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అక్కడ కేవలం మొత్తం వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధీనంలోనే జరుగుతోంది. మా తెలుగుదేశం నాయకులు కానీ లీడర్లను కానీ లేకపోతే ఆఫీసర్స్ కానీ తెలుగుదేశం సపోర్ట్ ఉన్నారంటేనే రానివ్వకోకుండా ఏదో విధంగా ఇబ్బంది పెట్టి కదా 30 ఏళ్ళ నుంచి జరుగుతోంది. దానిలో భాగంగానే ఆఫీసర్స్ పిలిస్తే వెళ్ళాను తప్ప నేను వేరే ఉద్దేశంతో వెళ్ళలేదు. దాన్ని సాక్షి వాళ్ళు ఏంటంటే వక్రీకరించి ఎప్పుడెప్పుడో ఎక్కడెక్కడో మాట్లాడినవన్నీ ఎడిట్ చేసి దాన్ని పెట్టేసి వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అంతే అంటారు. ఈ అనంతపుర పట్టణ ప్రజలకు మీరు ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నారు? అనంతపురం పట్టణ ప్రజలకు ఖచ్చితంగా ఎందుకంటే మనకి అనంతపురంలో వర్షపాతం తక్కువ ఉంది. బాధ్యతతో ప్రతి ఇంటికి కనీసం ఒక 3-4 చెట్లు పెంచమని చెప్పేసి నేను గత 2 months నుంచి కొరవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ అంటే ప్రతి అనంతపురం వాసి రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి, ఎందుకంటే కలెక్టర్ గారితో కానీ మాట్లాడింది 1,00,000 మొక్కలు టార్గెట్ పెట్టాము. ప్రతి ఒక్క సిటిజన్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి అనంతపూర్ పట్టణాన్ని పచ్చదనంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. పట్టణ ప్రజలకు ఈ పచ్చదనాన్ని పెంచాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఏవైతే నేను వాగ్దానాలు చేశానో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ముఖ్యంగా డంపింగ్ యార్డ్ షిఫ్టింగు, తర్వాత వాటర్ ప్రాబ్లము, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో నేనైతే ఏదైతే వాగ్దానం చేశానో అవి ఖచ్చితంగా నేను నెరవేరుస్తా. ఖచ్చితంగా నెరవేరుస్తా ఆ నమ్మకం నాకుంది. మా ముఖ్యమంత్రి వారిని నేను ఒకసారి అనంతపూర్ తీసుకొచ్చి అనంతపూర్ పరిస్థితులు వివరించి కానీ నేను చేయించుకుంటానని ఆ నమ్మకం అయితే నాకుంది. దగ్గుపాటి ప్రసాద్ గారి బంధువులు వాళ్ళ ఆడియోస్ అనేది ఒకటి చక్కర్లు కొడతా ఉన్నారు. అదే చెప్పాను కదండి, బంధువులు మా మామ వచ్చేసి ఊర్లో వ్యవసాయం చేసుకుంటుంటాడు. ఆయన అనంతపూర్కి ఎప్పుడో వచ్చేది, అసలు ఆ ఇన్వాల్వ్మెంటే లేదు. ఆయన వాయిస్ కాదు, ఎవరిదో వాయిస్ వాంటెడ్గా వీళ్ళు క్రియేట్ చేసి నన్ను దెబ్బతీయాలని చెప్పేసి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నేను స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇస్తే ఎవరైతే చేపించారో వాళ్ళ పేర్లు బయటకు రావడం జరిగింది. దానిలో అది చట్టం తన పని చేసుకోబోతుంది కదా, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. అది ఏ పార్టీ వాళ్ళన్నా ఎవరైనా చట్టం తన పని దాన్ని చేసుకోబోతుంది. అంటే ఇది దేనికంటే నేను వర్క్ చేస్తున్నాను, కష్టపడి చేద్దాం అనుకోండి, డిఫేమ్ చేసి అంటే కష్టపడుతున్నాడు వెళ్ళకూడదు పబ్లిక్లోకి అని డిఫేమ్ చేసి, అది వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఇంకోరు ఎవరైనా కానీ చేస్తున్నారు. దాన్ని ఖచ్చితంగా నేను అడ్డుకుంటాను. అనంతపూర్లో ఒక బ్యాడ్ ఉంది, అంటే ఈ కాల్ రికార్డు ఎస్పీ గారికి దృష్టికి తీసుకెళ్ళాను. నేను ఫోన్ చేస్తే కాల్ రికార్డ్ చేయాలంటే నేను భయపడేటట్లుగా నేను చేస్తానని చెప్పేసి కానీ విముఖంగా తెలియజేస్తాను. ఎందుకు దగ్గుపాటి ప్రసాద్ గారి మీద ఇంత కక్ష కట్టారు కొంతమంది? ఇప్పుడు ఎందుకు అని ఇప్పుడు అదే చెప్తున్నాను కదండి. ఇప్పుడు మీరు కష్టాన్ని నమ్ముకొని ముందుకు అనంత వెంకటరామరెడ్డి గారు రాజకీయ చరిత్ర 56 ఏళ్ళ నుంచి ఉంది. అలాంటి కంచుకోటని ఒక్కసారి చిన్న అంటే ఆయన ఎక్స్పీరియన్స్ అంత లేదు నా ఏజ్, అలాంటి దగ్గర ఓడిపోవడం బాధగా ఉంటుంది. అట్లా 40 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఈ ఓటమి జీర్ణించుకోలేక ఇలాంటివి అన్నీ చేయడం జరుగుతోంది. దాన్ని ఖచ్చితంగా నేను అడ్డుకుంటాను. అనంతపూర్లో కాల్ రికార్డ్ చేయాలంటేనే భయపడి స్టేజ్కి అయితే ఖచ్చితంగా తీసుకొస్తాను. ఎందుకంటే బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నాకు చాలా
ఇప్పుడు నా విషయంలో జరుగుతుంటే కింద వీళ్ళ విషయంలో ఇంకా ఎంత ఎవరెవరో మాట్లాడేసి వాళ్ళు మాట్లాడేసుకొని ఇంకొకటి కానీ చికెన్ సెంటర్ది కానీ వచ్చింది. అసలు వాడు ఎవరినో చెవును కానీ చూడలేదు ఇంతవరకు. గణేష్ నాయుడు ఏదో ఎల్లనూరు మండలం, ఎల్లనూరు పుట్లూరు మండలాల్లో ఎవరికి బాగా రిలేషన్స్ ఉన్నాయి అందరికీ తెలుసు జిల్లా వ్యాప్తంగా. ఫోన్ చేసి నా అనంతపురం అర్బన్ ఆఫీసే నాది, అది కానీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అన్ని త్వరలోనే ఇవన్నీ సర్దుకుంటే ఎవరు చేశారనేది ఖచ్చితంగా బయటకు వస్తాయి. వచ్చినప్పుడు ఎవరినైనా ఎంతటి నాయకుడినైనా ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా చేశాడు, ఎన్నిసార్లు ఎంపీగా చేశాడు, ఇలాంటివి కాదు. తప్పుడు పని చేస్తే ఎవరినైనా వదిలే సమస్య లేదని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాను. అనంతపురంలో కొంతమంది స్త్రీలపైన అఘాయిత్యాలు ఎక్కువ జరుగుతున్నాయి సార్, వాటిని మీరు ఏ విధంగా? ఈ మధ్యకాలంలో ఒకటి స్కూల్లో ఇన్సిడెంట్ జరిగింది. దాన్ని నేను ఇమీడియట్గా డిఈఓ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఏదైతే నిజాలు ఉన్నాయో నిర్ధారించి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా యాక్షన్ తీసుకున్నారు. కానీ ఇలాంటివి జరగాలంటే భయపడే పరిస్థితులు రావాలని చెప్పేసి నేను ఇంకా కోరుకుంటున్నాను. ఎందుకంటే మా ముఖ్యమంత్రి వర్యులు గారి దృష్టికి తీసుకెళ్ళి, ఎందుకంటే చట్టాలను ఇంకా స్ట్రాంగ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. స్ట్రాంగ్ చేసి ఇలాంటి చేష్టలు చేయాలంటే భయపడే పరిస్థితి అయితే రావాలి. ఖచ్చితంగా సమాజంగానే అదే కోరుకుంటుంది, మా ముఖ్యమంత్రి వాళ్ళు కానీ అదే కోరుకుంటున్నారు. ఖచ్చితంగా దీన్ని అడ్డుకట్ట అయితే వేస్తాం. అనంతపురం పట్టణ ప్రజలు వారికి ఉన్న సమస్య ఈ ట్రాఫిక్ సమస్య. అందులో ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా సెంటర్లో ఉంది. ఈ ట్రాఫిక్ సమస్యని మీరు ఏ విధంగా క్లియర్ చేయాలనుకుంటున్నారు సార్? ముఖ్యంగా అనంతపూర్ లాంటి పట్టణంలో దాదాపు అనంతపూర్ ఉండేది 16 స్క్వేర్ కిలోమీటర్స్ మొత్తం ఏరియా అంతా కలిపి. దాంట్లో దాదాపు 4 లక్షల మంది పాపులేషన్ ఉన్నారు. ఖచ్చితంగా ట్రాఫిక్ అంటే ఇంత డెన్సిటీ ఉండే సిటీ అనమాట, డెన్సిటీ ఎక్కువ ఉండే సిటీ టౌన్ అనంతపూర్. దానిలో భాగంగా ఏంటంటే కొన్ని అక్కడక్కడ రోడ్ వైండింగ్స్ చేయాల్సినవి ఉన్నాయి. రోడ్ వైండింగ్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా వేణుగోపాల్ నగర్ గుత్తి రోడ్ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వేణుగోపాల్ నగర్ ఒక 50 సెంట్ ల్యాండ్ అక్విజిషన్ దాంట్లో ఆగిపోయింది. అది కానీ ఒకటి క్లియర్ చేస్తున్నా. ఆల్రెడీ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు దాని మీద వర్కౌట్ చేసేసి క్లియర్ చేస్తామని చెప్పి చెప్పారు. 50 సెంట్ ల్యాండ్ అక్విజిషన్ క్లియర్ అయితే మొత్తం డబుల్ రోడ్ ఆల్మోస్ట్ 100 ఫీట్ రోడ్డు జాయిన్ అవుతుంది. అక్కడ ఒకటి ఇది అవుతుంది. ముఖ్యంగా ఆర్టీసీ బస్ స్టాండ్ ఆల్మోస్ట్ నగరం నడిబొడ్డున అయిపోయింది. అంటే బస్సులు తాకిడి ఇవన్నీ ఎక్కువ ఉంది. దాన్ని ఇక్కడ అంటే పల్లెటూరుకి సంబంధించిన బస్ స్టాండ్ ఇక్కడ నుంచి పంపించేసి ఏదైతే అవుట్ స్టేషన్స్ సిటీవి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దానికి సపరేట్గా ఒక బస్ స్టేషన్ అవుట్స్కట్స్లో ఎక్కడైనా తీసుకొచ్చేసి నిర్మించాలని చెప్పేసి ఒక ప్లాన్ చేస్తున్నాం. ముఖ్యంగా అది అంటే ల్యాండ్ అనంతపూర్ టౌన్లో ఏంటంటే ల్యాండ్ ప్రాబ్లం ఉంది. ఒక 4 ఎకరాలు ఎక్కడన్నా కావాలన్నా కానీ దొరకట్లేదు. దానిలో భాగంగా మిగతా మాకేంటంటే ఒక పక్క రాప్తాడు, ఒక పక్క సింగనమల, వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ తీసుకోవాల్సి వస్తుంది. మేము దాంట్లో ఏదైనా అవకాశాలు ఉంటే కినా ల్యాండ్ తీసుకొని బస్ స్టాండ్ కానీ ఒకటి కొత్త బస్ స్టాండ్ న్యూ బస్ స్టాండ్ ఒకటి ఆధునిక వసతులతో చేపేయాలని చెప్పేసి ఒకటి ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే అన్ని బస్సులు లోపలికి వస్తున్నాయి, అది కొద్దిగా ట్రాఫిక్ తగ్గే అవకాశం.